ఈరోజు అనగా 26/3/2026 సంవత్సరం మధ్యాహ్నం సుమారు 4 గంటల సమయంలో ప్రొద్దుటూరు పట్టణం ఈశ్వరరెడ్డి నగర్కి చెందినటువంటి దుమ్మర భువనేశ్వరి వయసు 30 సంవత్సరాలు అనే మహిళ తన భర్తకు 2 సంవత్సరాలుగా దూరంగా ఉంటూ తన 3 పిల్లలతోటి జీవనం కొనసాగిస్తూ ఉంది. 3 పిల్లల్లో 2 ఆడపిల్లలు, ఒక పిల్లవాడు ఉన్నారు. తన యొక్క వ్యక్తిగత సమస్యలతోటి బాధపడుతూ తను చనిపోవాలనే ఉద్దేశంతో కూలింగ్ బాటిల్ నందు విషయం గడ్డి మందు కలుపుకొని తన పిల్లలకు కూడా చంపాల ఉద్దేశంతో తన పిల్లలకు కూడా ఇచ్చి తను కూడా ఆత్మహత్య ప్రయత్నం చేసింది. నలుగురు కూడా ప్రొద్దుటూరు హాస్పిటల్లో జాయిన్ చేసి చికిత్స పొందుతున్నారు. తదుపరి బెటర్ ట్రీట్మెంట్ కోసం వాళ్ళను రిమ్స్ హాస్పిటల్కు తరలించడం జరిగింది. వాళ్ళలో భువనేశ్వరి యొక్క ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. మిగతా పిల్లల పరిస్థితి కూడా డాక్టర్ల యొక్క పర్యవేక్షణలో చికిత్స జరుగుతూ ఉంది. తదుపరి పోలీసు వారు నిజాలు వెరిఫై చేసుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నటువంటి భువనేశ్వరికి 3 సంతానం కలరు. పెద్ద పాప సుస్మిత 7th క్లాస్ చదువుతూ ఉంది, వయసు 13 సంవత్సరాలు. రెండో పాప నిఖిత 11 years 5th క్లాస్ చదువుతూ ఉంది. అలాగే ఒకే ఒక బాబు ఉన్నాడు, పేరు ఘన 4th క్లాస్ చదువుతున్నాడు, 9 సంవత్సరాల వయసు.